ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం. స్వామివారిది ఒక భజన పాడదాం. కృష్ణ పరమాత్మ. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, అచ్యుతానంత గోవింద మాధవ, అచ్యుతానంత గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే. శ్రీ కృష్ణచంద్ర భగవాన్ की जय. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం, భగవద్గీతే భవద్వేషిణీం. గీత 13వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి కలిపి చదువుదామండి. ఇవి మనం చూసిన శ్లోకాలు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే, సర్వతః పానిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం, సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి, సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృక్చైవ నిర్గుణం గుణభోక్తృ చ, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఇంతవరకు చూసాం. పరమాత్మ గీతలో మన యొక్క స్వరూపం గురించి చెప్తున్నారు.
స్వరూపానికి ఆయన ఇచ్చిన పేరు క్షేత్రజ్ఞుడు అని ఈ అధ్యాయంలో టైటిల్. ఆయన ఎవరండి అంటే అనేక రకాలుగా చెప్పటం మనం చూసాం. నిన్నటి క్లాసులో స్వామి ఏం చెప్పారు? స్వామి ఎక్కడ ఉంటారండి, అదర్వైజ్ నా స్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలండి అంటే ఆయన లొకేట్ చేయటానికి ఈ 15వ శ్లోకాన్ని భగవంతుడు చెప్పారు. భగవంతుడు ఎవరండి అంటే బహిహి. బహిహి అంటే బహిరంగంగా ఉన్నవాడు, మీకన్నా బహిరంగంగా ఉన్నవాడు భగవంతుడు. అంటే వేదాంతంలో ఎలా చెప్తారో తెలుసా అండి? అదే భగవంతుడిని సమిష్టి దృష్టితో చెప్పినప్పుడు ఆయన్ని బ్రహ్మ అంటాం. అదే చైతన్యము సమిష్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు బ్రహ్మ అంటాం. అదే చైతన్యము వ్యష్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఆత్మ అంటాం. పేర్లు అన్నమాట. బ్రహ్మ అంటే బిగ్. ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది స్వామీజీ అంటే ప్రపంచం పెద్దది కాబట్టి బ్రహ్మ ఈ ప్రపంచానికి అధిష్టానంగా ఉంటాడు కాబట్టి హీఈస్ వెరీ బిగ్. బ్రహ్మ అనే పదాన్ని వాడు. ఇటువంటి తత్వం ఎక్కడుంది స్వామి అంటే రోజు నేను నేను అంటున్న ఆత్మ. వ్యష్టి దగ్గరికి వచ్చినప్పటికీ అదే బ్రహ్మ ఆత్మగా చెప్తారు. సో బహిహి అంటే బహిరంగంలో పరమాత్మ ఎలా ఉన్నాడు స్వామి అండి అంటే అధిష్టాన రూపంలో ఉన్నాడు అని తెలుసుకోవాలట. భగవంతుడు మనకు బహిరంగ రూపంలో ఎలా ఉన్నాడు స్వామి అంటే ఈ సర్వానికి అధిష్టానం. అధిష్టానం అంటే ఆధార రూపుడు. జగత్తంతా మారేది. చేంజ్ గురుదేవ్ ఎప్పుడు అంటారు, చేంజ్ ఈజ్ ద చేంజ్లెస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మారనిది ఏంటండి అంటే మార్పు అనేదే మారదు. చేంజ్ ఈజ్ ద చేంజ్లెస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద వరల్డ్. ఇదంతా మారుతూ ఉన్నప్పుడు ఈ మారటానికి అంతటికీ ఆధారంగా ఒకటి ఉండాలిగా. ఆ ఆధారంగా ఉన్నదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బహిహి ఆ రకంగా ఉన్నాడు. మరి అంతర్రూపంలో ఎలా ఉన్నాడు స్వామి? బహిహి అంతః అన్నాడు కదా, లొకేట్ చేయాలని అడిగావుగా. అంతర్రూపంలో ఎలా లొకేట్ చేయాలి అండి అంటే ఆత్మ. ఇక్కడికి వచ్చేసరికి ఆయన పేరే ఆత్మ. అంటే దీని యొక్క సారాంశం. ఏ బిందువు నుంచి మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ వ్యాపారాన్ని సాగిస్తున్నాయో ఆ మూల బిందువు ఆత్మస్వరూపం లోపట. అంతః ఆత్మరూపంలో, బహిహి అధిష్టాన రూపంలో భగవంతుడు ఉన్నాడు. మరొక పాయింట్ దీనికి కనెక్టివ్ గా, మరి అంతటికే అధిష్టానంగా ఉన్నప్పుడు బయట ఎందుకు స్వామి ఆయన చూడలేకపోతున్నాను? లేదంటే ఆయన అడ్డుకుంటున్న కర్టెన్ ఏంటి స్వామి బహిరంగంలో అంటే నామరూపాలు అనేవి బయట ఉండే కర్టెన్లు. వాటిని పెనిట్రేట్ అయితేనే ఆధారంగా ఉన్న దానిని చూడగలుగుతాం. మనం నిత్యం చూస్తాం ఏవి? నామరూపాలు. ఈ నామరూపాలు బయట బ్రహ్మని కనిపించకుండా అడ్డుతున్న తెరలు. అలాగే అండి మన ఈ అంతర ఆత్మని అడ్డుకుంటున్న తెరలేంటో తెలుసా అండి? ఉపాధులు. ఇదంతా వేదాంత బోధ. బయట ఆయన పేరేంటండి అంటే అధిష్టాన బ్రహ్మ. లోపట ఆయన పేరేంటండి అంటే సచ్చిదానంద ఆత్మ. బయట ఆయన తెలుసుకోకుండా అడ్డుకుంటున్నవి ఏంటి స్వామి ఏంటి అంటే నామరూపాలు. ఇక్కడ ఆయన తెలుసుకోకుండా అడ్డుకుంటున్నవి ఏంటి స్వామి ఏంటి అంటే ఉపాధులు, శరీర మనోబుద్ధులు. ఇందులో పడిపోతాం ఇక్కడ, అందులో పడిపోతాం అక్కడ. ఈ పొర అంతటిని తీసివేస్తే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే. అదే సత్త చిత్ ఆనంద బ్రహ్మ. ఆ స్థితిలో మనం అంటాము జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. అదే అద్వైత బ్రహ్మ. ఈ రకంగా సాధకుడు యొక్క ప్రయాణం చెయ్యాలి. ఎక్కడున్నాడని లొకేట్ చేస్తే ఈ రకంగా ఉన్నాడు. ఇవి అడ్లు. ఈ అడ్లను తొలగించుకుంటే ఆ ఏకస్వరూపాన్ని మనం చూస్తాం. జీవ జగత్త ఈశ్వర ఐక్యాన్ని మనం చూస్తాం. లొకేట్ చేయటానికి ఇది ఒక పద్ధతి. దాని తర్వాత పరమాత్మ ఏం చెప్పాడు? ఎక్కడున్నాడు భగవంతుడు అంటే చరం అచరం భూతానాం అపి. సర్వభూతాలు మనమేమైతే చూస్తున్నామో ఈ సర్వభూతాలు రెండే రకాలు. ఒకటి చరము, ఇంకొకటి అచరము. ఈ సర్వభూతాలు కూడా బ్రహ్మస్వరూపమే అంట.
అదెలా స్వామి అంటే మనం అనొచ్చు కొన్ని కదిలేవి, కొన్ని కథలనివి, కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి. కానీ సర్వభూతాలు పూర్తిగా తయారైనవి పంచభూతాల వలనే. మీరు చెట్టు తీసుకోండి, పశువు తీసుకోండి, పక్షి తీసుకోండి, ఇంద్రుడు తీసుకోండి, నరుడు తీసుకోండి. మన అందరినీ తయారు చేస్తున్న మెటీరియల్ ఏంటో తెలుసా అండి? ఆకాశంతో కూడి పృథ్వీ వరకు ఉన్న పంచభూతాలే. అలా చూడగలగాలి. సర్వభూతాల్లోనూ భగవంతుడిని చూడగలగాలి. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి అంటే ప్రకృతి నుంచి వచ్చాయి. సత్వరజస్తమో గుణ ప్రకృతి నుంచి వచ్చాయి. ఆ ప్రకృతి కూడా వచ్చింది బ్రహ్మ నుంచి. లొకేట్ చేస్తామన్నావుగా, సర్వభూతాలని చూసినప్పుడు ఈ రకంగా మనం చూడగలం. నేను ఏవేవో పేర్లు అంటున్నాను, కానీ వీటి యొక్క మూల స్వరూపం కనిపిస్తున్నవి పంచభూతాలతో తయారైందే. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి? సత్వరజస్తమో గుణమైన ప్రకృతి నుంచి. ప్రకృతి స్వతంత్రంగా పనిచేయలేదు కదా స్వామి. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ఆ పరమ పురుషుడి నుంచే వచ్చింది. కాబట్టి సర్వభూతాలు ఆయనే. అయితే శంకర భగవత్పాదులు భాష్యం రాస్తూ అంటారు, విద్యార్థి అన్నాడంట, స్వామీజీ ఆ రకంగా వ్యవహరించటం కష్టం, ఆ రకంగా నేను చూడలేకపోతున్నానండి అంటే, సత్యం సత్యమే అబ్బాయి, కొంచెం కష్టమే ఆ రకమైన దృష్టిని పొందడం, ఆ రకంగా అర్థం చేసుకోవడం. ఎందుకు స్వామి కష్టం అండి అంటే, ఈయన సర్వాన్ని వ్యాపించి ఉన్నప్పటికీ బ్రహ్మ సర్వవ్యాపి అపి సూక్ష్మం, చాలా సూక్ష్మ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అక్కడ వరకు బుద్ధి పెనిట్రేట్ అవ్వటం కష్టం అంటూ భగవత్పాదుల ఎగ్జాంపుల్ ఏమిస్తారు? ఆకాశం సర్వవ్యాపి, నీరును మనం చూడగలం, అగ్నిని చూడగలము, పృథివిని చూడగలం, వాయువుని చూడగలం, కానీ ఆకాశాన్ని చూడలేం. కారణం ఏంటో తెలుసా అండి? ఆకాశం సర్వవ్యాపి, మిగతా 4 భూతాలు సర్వవ్యాపులు కావు. సర్వవ్యాపి అయి ఉండటం వలన ఆకాశాన్ని దర్శించే శక్తి ఇంద్రియాలకి లేదు. ఆ రకంగానే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి ఆయన దర్శించగలగటం కొంచెం కష్టం. ఆయన యొక్క స్వరూపమే సూక్ష్మం కాబట్టి నేను అడ్మిట్ చేస్తాను, సూక్ష్మత్వాత్ సర్వవ్యాపి అపి న దృశ్యం. ఆయన సర్వవ్యాపి, ఎవర్ అవైలబుల్ అయినప్పటికీ కూడా ఆయన యొక్క సూక్ష్మ స్వరూపం వలన మనం తెలుసుకోలేకపోతున్నాము అని స్వామివారి సూక్ష్మత్వాత్ తద అవిజ్ఞేయం. ఈ అత్యంత సూక్ష్మ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే బ్రహ్మ అవిజ్ఞాత వస్తువుగా నిలబడిపోతున్నాడు. తెలియని వస్తువుగా మనకి ఆ బ్రహ్మ పదార్థం అయిపోయింది అని భగవత్పాదులు భాష్యం చెబుతూ అంటారు. దీనికి వేదాంత పరిభాషలో ఒక వృత్తి చెప్తారు, ఒక థాట్. అదేంటండి అంటే, ఏదైనా మనకి క్లోజ్ గా ఉన్నదంట సూక్ష్మంగా ఉంటదంట. సూక్ష్మంగా ఉన్నదానికి అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటదంట. ఈ 3 ఒక చైన్. ఏంటి స్వామిజీ ఆ 3? అత్యంత సమీపంగా ఉన్నది అత్యంత సూక్ష్మంగా ఉంటది. అత్యంత సూక్ష్మంగా ఉన్నది అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటది. Which is very, very close, that will be very subtle. Which is very, very subtle, that will be very difficult to understand. ఈ 3 ఒక చైన్. ఉదాహరణ ఏంటో చెప్పండి అంటే, మనకి క్లోజ్ గా ఉన్నది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, శరీరం కన్నా క్లోజ్ గా ఉన్నవి ఇంద్రియాలు. ఇవి క్లోజ్ గా ఉండబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు సూక్ష్మమైనవి. మనకే తెలీదు ఏ ఇంద్రియం ఏం చేస్తుందో, సూక్ష్మమైనవి. ఇటువంటి సూక్ష్మమైన శక్తిని కలిగిన దానిని అర్థం చేసుకోవటం బుద్ధికి కష్టం. ఈవెన్ బయట కూడా అంతే. సటల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలండి అంటే కష్టం. గ్రాస్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే ఈజీ. మ్యాథమెటిక్స్ 2+2 అంటే ఎంతో చెప్పేస్తాం, 2x3 అంటే ఎంతో చెప్పేస్తాం తప్పించి పైథాగరస్ లాని ఇప్పటికిప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఐ నీడ్ టైం స్వామీజీ అంటాం. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా విషయం సూక్ష్మమైంది అనేసరికి బుద్ధికి కష్టం అర్థం చేసుకోవటం. ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనది మనోవ్యాపారం, మనస్సు యొక్క పరిస్థితి. అది ఎంత బలమైనది అండి అంటే మనకు తెలియకుండానే మనల్ని ఆడిస్తుంది రోజంతా. దానికన్నా సూక్ష్మమైనది, దగ్గరైనది, ఇవన్నీ మనకు దగ్గరగా వస్తున్నాయి. ఇంద్రియాల కన్నా దగ్గరగా మనకు మనస్సు ఉంటాయి.
మనస్సు కన్నా దగ్గరగా బుద్ధి ఉంటుంది, బుద్ధి కన్నా దగ్గరగా అహంకారం ఉంటుంది. వీటన్నిటికన్నా అత్యంత సామీప్యంలో ఉన్నది చైతన్య ఆత్మ. ఈ సర్వస్వంలోనూ వ్యాపించి ఉంటది కాబట్టి సూక్ష్మమైన చైతన్య ఆత్మ అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టి సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం, అవిజ్ఞాత వస్తువుగా నిలబడిపోయింది అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే మరి ఎప్పుడు తెలుసుకోలేమా స్వామి అండి అంటే తర్వాత పదంలో ఏం చెప్పారు? దూరస్థం చ అంతికే, అది దూరంగానూ ఉంటుంది, దగ్గరగానూ ఉంటది ఈ చైతన్య స్వరూపం. అంటే భగవత్పాదులు దీనికి కనెక్ట్ చేస్తారు. అవిజ్ఞేయం తెలుసుకోలేము అన్నారు కదండి. ఎవరికి దూరంగా ఉంటది, ఎవరికి దగ్గరగా ఉంటది అంటే ఆయన ఏమంటారు తెలుసా అండి? అవిదుషాం. అవిదుషాం అంటే వివేకం లేనివారు, లేదంటే సాధనా బలం లేనివారు. అవిదుషుల కంట ఇది చాలా దూరం తన స్వరూపమే అయినప్పటికీ కూడా. ఎందుకు చాలా దూరం అండి అంటే తనకు ప్రాప్తం కలగట్లే అంటూ ఆయన రాస్తారండి ఇక్కడ. వర్ష సహస్ర కోటి సంవత్సరాన్ అపి అప్రాప్యత్వాత్. అవిదుషుడి కంట సహస్ర కోటి వర్షాలైనప్పటికీ కూడా ఆ ఆత్మ వస్తువుని వాడు పొందలేడు. ఎందుకంటే ఇక్కడ వాడు మేకప్ చేసుకోవాలి కాబట్టి వాడికి దూరం ఆత్మ, దూరస్థం, అప్రాప్యం. అదే విదుషుడైతే, వివేకం కలవాడైతే వాడి పరిస్థితి ఏంటి స్వామిజీ అండి అంటే ఏతద్వైతత్ అంటాడట. ఉపనిషత్తు ఉపయోగించింది కదండి ఈ పదం. బ్రహ్మ ఎక్కడండి అంటే మహాత్ముడు అంటాడంట ఏతద్వైతత్, ఇదే బ్రహ్మ. తత్ అని మీరు చెప్తున్న బ్రహ్మ ఏతద్వై, ఇదే. అంత అంతరంగంగా అంత సాన్నిహిత్యంలో విదుషుడు ఉంటాడు, అవిదుషుడికి అత్యంత దూరంగా ఉంటది. కాబట్టి తెలుసుకోకపోవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి అంటే ఇక్కడ జరిగే ప్రిపరేషన్ లేదా ఇక్కడ జరిగే మేకప్ పైనే ఆధారపడి ఉంటుంది అని భగవత్పాదులు ఈ రకంగా ఈ శ్లోకాన్ని కంక్లూడ్ చేశారు. బహిః అంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. ఆ తత్ పదార్థాన్ని ఇంత అందంగా, ఇంత సౌందర్యవంతంగా గురువులు మనకి అర్థమయ్యేటట్టు బోధించారు. ఇంకా దాని గురించి కంటిన్యూ చేస్తున్నారు. క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో కంటిన్యూ చేస్తున్నారు 16లో. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ. టుగెదర్. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ. స్వామి ఆత్మస్వరూపం ఏంటండి అంటే భగవంతుడు ఉపయోగించిన పదం అవిభక్తం చ భూతేషు. భూతేషు అంటే సర్వభూతాలలోనూ, అవిభక్తము, అవిభక్తం అంటే అన్డివైడెడ్ గా ఉండేది ఆత్మ. స్వామిజీ మన అనుభవానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది స్వామిజీ. జనరల్ గా మనం అంటాం ఆయన పుణ్యాత్ముడు, ఈయన పాపాత్ముడు, ఇది నా ఆత్మ, ఇది నీ ఆత్మ, అది వేరు, ఇది వేరు, ఇది పశు ఆత్మ, ఇది పక్షి ఆత్మ. మనకి ఇవన్నీ ఏంటంటే డివైడెడ్ డివైడెడ్ డివైడెడ్, ఎవరెవరు. కానీ స్వామి చెప్తున్నారు ఆత్మస్వరూపం ఏంటండి అంటే అన్డివైడెడ్, అవిభక్తంచ భూతేషు. సర్వభూతాలలోనూ అవిభక్తుడుగా ఉంటాడు. ఎటువంటి హోమోజీనియస్ నేచర్ అంటారు గురుదేవ్.
సమానంగా సర్వ సమానంగా మనందరిలోనూ ప్రకాశిస్తున్నది ఒకే ఒకటి, అది చైతన్యం. అది తప్ప మిగతావన్నీ వేరు ఒకవేళ ఉన్నాయి అంటే. సో అవిభక్తంచ భూతేషు. అయితే యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకోలేకపోతున్నాం స్వామి అంటే తర్కాన్ని ఉపయోగించిన, లేదండి అంటే యుక్తిని ఉపయోగించిన ఇది మనం అర్థం చేసుకోగలం. మనందరిలో కామన్ గా ఏముంది? వేదాంత స్టార్ట్ చేసినప్పుడు ఈ టీచింగ్ చేస్తారు. ఆలోచించండి. అనేక రకాలైన అనేకత్వాన్ని చూడటానికి గురువు అవసరం లేదు, మనం చూడగలం. అందరిలో కామన్ గా ఉండే ఏకత్వం ఒక వస్తువు నుంచి ఏముంది అందరిలో కామన్ గా అంటే, మనం అంటాం శరీరాలు అయితే కామన్ కాదు స్వామిజీ, స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు వేరు విడిచిపెట్టాయి. మనస్సులు కూడా కామన్ సమానం కాదు స్వామిజీ. కొంతమందికి కోపం ఉన్నప్పుడే కొంతమందికి శాంతం ఉంటుంది, కొంతమంది నిద్రలో ఉంటారు. కాబట్టి మనస్సు కూడా కామన్ కాదు స్వామి. బుద్ధి అంటే ఆఫ్ కోర్స్ కామన్ కాదు స్వామిజీ. నేను ఒక శ్లోకం కూడా కంఠస్థ పెట్టలేను, మా ఫ్రెండ్ పుస్తకం కంఠస్థ పెట్టేస్తాడు స్వామి. బుద్ధి కూడా కామన్ కాదు. మరి ఏం కామన్ గా ఉంది? ఏం కామన్ గా ఉంది అంటే మనందరిలోనూ కామన్ గా ఉన్నది నేను అన్న స్పృహ. ఇది మాత్రం కామన్. బ్రహ్మదేవుడు కూడా నేను అని తరువాత దానికి ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. దేవేంద్రుడు కూడా నేను అని తర్వాత ఏదో ఒకటి యాడ్ చేస్తాడు, తన శరీరాన్నో తన బుద్ధినో తన పవర్నో పొజిషన్నో. మనం కూడా నేను అని తర్వాత పురుషుడినో స్త్రీనో ముసలో పెద్ద చిన్న ఏదో ఒకటి యాడ్ చేస్తాం. పశుపక్షాదులకి కూడా నేను అన్నది కామన్ కదా, అది అవిభక్తం. రెండో విషయం ఏంటో తెలుసా అండి, దానిపైన మిగతాదంతా ఆట. ఈ నేను ఒక్కటే సత్య వస్తువు, నిత్యము ఉండే స్ఫురణ. మిగతావన్నీ మారుతుంటాయి. శరీరమను బుద్ధులు, వ్యవహారాలు, వస్తువులు, వ్యక్తులు. ఈ బుద్ధి ఎంతసేపు వాటికి విలువ ఇస్తుంది, ఈ కామన్ గా ఉన్న దానిని నేను గుర్తించలేకపోతున్నాను, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటారు. కాబట్టి ఇది ఒక్కటే కామన్ గా అవిభక్తంగా ఉంటుంది. అవిభక్తంచ భూతేషు. దీని మీద పెద్ద చర్చ ఉంటుంది అంటారండి. సాంఖ్యయోగము అని కపిలులు, దర్శన శాస్త్రమే హిందూ మతం యాక్సెప్ట్ చేసింది, వాళ్ళు అంటారు అలా అవ్వదండి. ఎంతమంది ఉన్నారో అన్ని ఆత్మలు, ఎంతమంది ఉన్నారో అన్ని ప్రయాణాలు, ఎంతమంది ఉన్నారో అన్ని మంచి చెడ్డలు, అన్ని కర్మఫలాలు, ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు వారి లాజిక్లు ఇస్తారు. సమానంగా ఉంటే వ్యత్యాసం ఎందుకు, అదేంటి ఇదేంటి, సృష్టి ఎందుకు, సృష్టి యొక్క అవసరం ఏంటి, అనుభవిస్తున్న దాన్ని మీరు లేదని ఎలా అనేస్తారు. ఎన్ని అన్నా పరమ సత్యం మాత్రం ఏక వస్తువు, ఈ చైతన్యం. సత్యం అదొక్కటే, సత్యం అదొక్కటే, సత్యం అదొక్కటే, ముమ్మారు త్రివార సత్యం. ఇది మన అనుభవమే. దానిపైన ఉన్నవంత వాడుతున్నంతసేపు మనం వాడతాడు, ఎన్ని వదిలేలేదు అలా మనం. ఆ రోజులో అది మహాబలమైన వస్తువు, ఈ రోజులో ఏది అది కాలం తినేసింది. కానీ ఈయన మారలే, అదే రకంగా ప్రకాశిస్తున్నాడు కదా. అందుకు గురుదేవులు కూడా చెప్తారు, చూసేవన్నీ అనేకం కనిపిస్తుంది స్వామి అంటాడు సాధకుడు. నేను ఏకత్వాన్ని చూడలేకపోతున్నాను, నాకు మల్టిప్లిసిటీయే కనిపిస్తుంది ప్రపంచంలో అంటే గురుదేవ్ అంటారు, చూసేది సత్యం కాకపోవచ్చు. భూమి ఏమో బల్లపరుపుగా ఉన్నట్టు కనిపిస్తుంది, యథార్థంగా అనుభవంలోనైతే బల్లపరుపుగా ఉన్నట్టు, ఎక్కడా తిరగనట్టు కనిపిస్తుంది. సత్యం ఏంటి? నిత్యము తిరుగుతూ ఉంది, గోళాకారంగా ఉంది. సూర్యుడు ఉదయించడం అస్తమించడం ప్రయాణించడం రోజు చూస్తాం. సత్యం ఏంటంటే సూర్యుడు ఏనాడు ఉదయించలేదు, అస్తమించలేదు, ప్రయాణం. అనుభవాలన్నీ సత్యాలు అవ్వాలని రూల్. శరీరం కూడా అంత. ఐ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్ అంటాం. వేదాంతి అంటాడు బాడీ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్. శరీరానికి ఉంది డేట్ ఆఫ్ బర్త్. ఆ రోజు కూడా ఈ శరీరం ఉంది అని నువ్వు గుర్తించావు ఆ శిశువుగా. శిశుత్వం శరీరానికి, బట్ చైతన్యం గుర్తించింది. గుర్తిస్తేనే దీనికి లైఫ్ వచ్చింది. అమాయకుడే కావచ్చు, పసివాడే కావచ్చు, అవన్నీ ఉపాధి యొక్క ధర్మాలు.
కాబట్టి ఈ చైతన్యానికి పుట్టుక లేదు, రేపు మరణించినప్పుడు కూడా అంతే. శరీరం పడిపోయింది అని ఆ పరబ్రహ్మ గుర్తించాడు. అది ఆయన ఇల్యూమినేట్ చేస్తేనే అది మరణంగా గుర్తించబడుతుంది. ఆయనకి మరణం లేదు. కాబట్టి ఏక వస్తువు అవిభక్తం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. కానీ యాజ్ దో, ఇవ అంటే యాజ్ దో ఈయన ఇన్ని రూపాలు పొందినట్టు విభక్తుడుగా, అంటే డివైడ్ ముక్కలుగా ఉన్నట్టు కనిపిస్తాడు. ఇదే జ్ఞాన రహస్యం. గురూజీ చాలాసార్లు చెప్తారు, అనేకత్వాన్ని చూడటానికి, మెనీనెస్ చూడటానికి గురువు అవసరం లేదు. కానీ ఈ మెనీనెస్ లో వన్నెస్ ని చూడటానికి గురువు అవసరం. ఏది విడిచిపెడితే అక్కడికి చేరుతాము, అది శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ గురించి చెప్పే లక్షణం. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం. యాజ్ దో విభక్తుడుగా, వేరువేరుగా కనిపిస్తున్నాడు. కానీ అర్జున, ఆయన ఒకటే స్వరూపంగా అందరిలో సమానంగా ఉన్నాడు. అయిపోయింది కదండి. ఉదాహరణ ఏంటి స్వామి అంటే మనకి ఇంకా అర్థం కాకపోతే వ్యోమవత్తు అంటారు వేదాంతులు. వ్యోమవత్తు అంటే అనేక కుండలు ఉన్నాయనుకోండి. ఈ కుండలంతా ఉన్నప్పుడు మనం చెప్తాం, స్వామీజీ ఇది ఘట ఆకాశం, ఇది మఠ ఆకాశం, ఇది మహా ఆకాశం అంటాం. ఘట ఆకాశం అంటే కుండలో నిండిన ఆకాశం. మఠ ఆకాశం అంటే ఆ కుండ ఉన్న రూములో నిండిన ఆకాశం. మహా ఆకాశం అంటే సర్వము వ్యాపించి ఉన్న ఆకాశం. 3 పేర్లు పెడతాం. ఇవన్నీ 3 రకాలుగా ఉంది స్వామి అంట. నిజానికి ఆకాశంలో బ్రేకింగే ఉండదు, ఛాన్సే. కొండ ఉండటానికి అవకాశం ఇచ్చింది ఆకాశం, రూము ఉండటానికి అవకాశం ఇచ్చింది ఆకాశం, సర్వస్వము ఉండటానికి అవకాశం ఇచ్చింది ఆకాశం. తనలో గోడే లేదు. ఈ ఆత్మ కూడా అంతే. ఇన్ని కొండలు ఉన్నాయి స్వామి, పెద్ద కొండ, చిన్న కొండ, ఆ కొండ, మంచి కొండ, చెడ్డ కొండ అంటాం. కానీ ఆకాశం, ఈ కొండ ఎప్పుడైనా పడిపోయేది, మనం పట్టుకున్నా ఆగదు. అదొక చిత్రం చూడండి. మనకి ఎక్కువ ప్రేమ ఇటువైపు, కానీ మనం ఎంత ప్రేమించినా ఏదో ఒక రోజు మనకి బాయ్ చెప్పేస్తుంది. మనం ఎంత చూడకపోయినా ఆయన ఎప్పుడు చూస్తాడా, జీవుడని చూస్తాడు భగవంతుడు. కాబట్టి అర్జున, అటువైపు అటెన్షన్ ని పే చేయి. ఇంకా ఆయన ఎలా ఉన్నారంట, భూత భర్తృచ, సమస్త భూతాలని పోషిస్తున్నవాడు ఆయనే. భూత భర్తృ, నరిషర్, భూత భర్తృచ. మనం అందరూ అంటాం మా భర్త వారండి, మా భర్త వీరండి అని. కానీ ఫ్యాక్ట్ ఏంటండి అంటే మన భర్త ఆయన. దీన్ని అంతటిని మోస్తున్నాడండి ఆయన. ఆయన ఉన్నాడండి అంటే 100 కిలోమీటర్లు పరుగు పెట్టేస్తాం. ఆయన లేడు అంటే 1 అడుగు వేయలేం. ఆయన ఉన్నాడంటే పాడుతాం, ఖుషీగా ఉంటాం. ఆయన లేడు అండి అంటే అపవిత్రం అయిపోతాం. కాబట్టి ఆ రకంగా సర్వులని పోషిస్తాడు. భూత భర్తృచ. గ్రశిష్ణు, గ్రశిష్ణు అంటే సర్వాన్ని తింటున్నవాడు, తనలో లయం చేసుకుంటున్నవాడు. ఇంకా ప్రభవిష్ణు, ప్రభవిష్ణు అంటే సర్వానికి ఉత్పత్తి కారకుడు. అంటే ఈ 3 పదాలు విష్ణు సహస్రంలో కూడా ఈ 3 పదాలు ఉన్నాయండి. గ్రశిష్ణు, ప్రభవిష్ణు, భూతభర్తృచ అంటే సమస్త సృష్టికి కారకుడు. ప్రభవిష్ణుడు అంటే సమస్త సృష్టికి కారకుడు. సమస్త సృష్టిని పోషిస్తున్నవాడు అదెవరు స్వామి, భూతభర్తృ. సమస్త సృష్టిని లయం చేసుకుంటున్నవాడు అదెవరు స్వామి అంటే గ్రహిష్ణు. సో అదే బ్రహ్మ ఈశ్వరుడు అనేసరికి ఈ 3 పేర్లని పొందాడు. సృష్టికారుడు, స్థితికారుడు, లయకారుడు. ఆ 3ంటికి ఈ పేర్లు శ్రీకృష్ణ పరమాత్మ పెట్టడం జరిగిందని. ప్రభవిష్ణు అంటే సృష్టికారుడు, భూతభర్త్ర అంటే స్థితికారుడు, గ్రశిష్ణు అంటే లయకారుడు. ఒక మాటలో ఈశ్వరుడు కదా. తద్ జ్ఞేయం. అర్జున, ఆయన గురించి తెలుసుకో. సృష్టి ఎక్కడ నుంచి వచ్చింది, సృష్టి ఎవరి వలన నిలబడుతుంది, తిరిగి సృష్టిలో ఎవరిలో లయమైపోతుంది, ఆ బిందువే పరమాత్మ. ఏమండి, అదే ఈశ్వరుడు
జగత్తునంతటిని సృష్టి స్థితిలయలు చేస్తే ఈశ్వరుడు ఆయన పేరు. ఇందులో కూడా ఉన్నారు ఆయన. సేమ్ తత్వం. ఇందులో ఏం చేస్తున్నారు స్వామి? వృత్తి పుట్టినప్పుడు బ్రహ్మ ఆయన. మనలో వృత్తి పుడతది. నిజానికి ఆ వృత్తి ఎంత బలమైనదండి అంటే మనము జీవితాంతము బ్రతికి ఒక వృత్తి సంపాదించుకుంటామండి. ఏంటి స్వామీజీ ఆ వృత్తి అండి అంటే, మళ్ళా పుట్టాలి అన్న వృత్తి మనమే తయారు చేసుకున్నామటండి. ఊరకే అంట మోక్షము, సర్వబంధ రహితం, సర్వ కర్మ ఫలాల్ని విడిచిపెట్టేయాలని. కానీ మళ్ళా ప్రపంచాన్ని అనుభవించడానికి నేను వస్తాను అనే వృత్తిని తయారు చేసుకుంటామంట. టోటల్ లైఫ్ అంతటిని చూస్తే ఆ వృత్తి సాటిస్ఫై అవ్వడానికి ఎటువంటి శరీరము, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి తల్లిదండ్రులు ఇత్యాదులన్నీ కూడా మన కర్మఫలాలను బట్టి ఆ బ్యాండ్ మొత్తం వరుసగా నిలబడి ఉంటారు. వాళ్ళందరూ బతకటానికి కారణం ఏంటండి అంటే, నాకు మళ్ళీ అనుభవించాలన్న వృత్తి. అంత ఈజీ కాదు సృష్టిని ఆపడం. ఎక్కడే ఆపలేము సృష్టి. సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు స్వామి అంటే మనమే సృష్టిస్తున్నాం. ఇది ఒక జీవుడు. ప్రతి దానికి కూడా మనం సృష్టి చేస్తామండి. సృష్టి చెయ్యనిదే ఏ వస్తువు రాదు మన దగ్గరికి. ఉప్మా తినాలి అన్న వృత్తి వచ్చిందండి అంటే ఉప్మా ప్రిపరేషన్ స్టార్ట్ అయిందన్నమాట. సృష్టి అంటే అంత సులభం కాదు కదా! ప్రతీది జాబ్, ఇల్లు, బండి, ప్రతీది బట్ట, ప్రతి
క్షమించాలా, ఇంటర్నెట్ ప్రాబ్లం. సో సమిష్టిలో ఈశ్వరుడే సృష్టి స్థితిలయ కారకుడు, జీవుడు కూడా ఆ వృత్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి అదంతా ఎవరి వలనండి అంటే ఈయన వలన. చెప్పాలనుకుంటున్న విషయం, భగవంతుడు గ్రశిష్ణు ప్రభవిష్ణు భూత భర్తృచ అంటే అర్జున, ప్రధానమైన ఈ వ్యవహారానికి మూల బిందువు ఆత్మ అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పారు భగవంతుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో, ఆయన యొక్క నేచర్ ఎలా ఉంటుంది. సాధారణంగా ఒక దేశానికి చక్రవర్తి అంటే అది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అని చెప్పడం ఒక ఎత్తు. కానీ ఆయన యొక్క స్వభావం ఏంటి, ఓన్ నేచర్ ఎలా ఉంటుంది, ఈ ఆత్మ యొక్క సహజ స్వరూపం ఎలా ఉంటుందో 17వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎలా ఉంటాడంట ఆత్మ, జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆత్మ ఏ రూపంలో మనలో ఉంటుంది స్వామి అండి అంటే, భగవంతుడు చెప్తున్నారు జ్యోతి రూపంలో ఉంటుంది. జ్యోతి అనగానే మనకు అలవాటు ఏంటంటే మన ఇంట్లో పెట్టుకున్న దీపం. అంటే ఇదంతా నిర్మానుష్యంగా ఉంటుందేమో, ఆ నిర్మానుష్యమైన వాతావరణంలో ఒక జ్యోతిలాగా భగవంతుడు ప్రకాశిస్తున్నాడేమో. ఆ ప్రకాశం ఉన్నన్నాళ్ళు మనోబుద్ధులు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాయి. ప్రకృతి వశాత్తు ఆ ప్రకాశము ఇవి కనెక్టివిటీ విడిపోయినప్పుడు ఇది పోతుంది. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ జ్యోతి అందరికీ సమానం. బ్రహ్మకైనా అదే, ఇంద్రుడికైనా అదే. దానిపైన ఇవన్నీ ఆటల్లాగా పొరల్లాగా ఉన్నాయేమో అనుకుంటాం. కొంతమంది ఆ రకంగా పిక్చర్స్ వేసి చెప్తారు. జ్యోతి అంటే ఇక్కడ అర్థం ఏంటండి అంటే, ఈ సర్వ జ్ఞాన వ్యాపారాన్ని తెలుసుకుంటున్నటువంటి ఇల్యూమినేటర్. మరొకసారి వినండి. జీవుడు చేస్తున్నది వస్తువులని వ్యక్తుల్ని విడిచిపెట్టద్దు. కన్ను టీవీ చూసిందా, కన్ను పుస్తకం చూసిందా అన్న విషయం కాదు మనకి కావలసింది. కన్ను చేసినది ఏంటండి అంటే, అది టీవీ అనే జ్ఞానాన్ని ఆ వస్తువు ద్వారా పొందింది, ఇది పుస్తకం అనే జ్ఞానాన్ని ఈ వస్తువు ద్వారా పొందింది. ఇది మరువము అనే జ్ఞానాన్ని ఈ వస్తువు ద్వారా పొందింది, ఇది కుళ్ళిపోయిన పండు అని ఈ వస్తువు ద్వారా జ్ఞానాన్ని పొందింది. కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేస్తున్నది ఏంటండి అంటే జ్ఞాన వ్యాపారము అంటారు. ఇవన్నీ చేస్తున్నది ఏంటండి అంటే జ్ఞాన వ్యాపారము లేదా జ్ఞాన వ్యవహారం కదండి. ఈ జ్ఞాన వ్యవహారం అంతా పొందాలండి అంటే వీటన్నిటికీ ఆధారంగా దేని యొక్క తాదాత్మ్యము లేనటువంటి జ్ఞాన బిందువు మనలో ఉండాలి. ఆ మూల స్వరూపుడే ఆత్మ. అది జ్యోతి అంటే అర్థం. జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఈ జ్యోతులన్నిటికీ కూడా వెలుగుని ప్రసాదించే ఆ మూల జ్ఞాన బిందువు ఉందే, అది శుద్ధ జ్ఞానం, శుద్ధ చైతన్యం. అదే భగవంతుడు. దానినే చైతన్యము అంటాం. చిత్ స్వరూప ఆత్మ అని మనం చెప్తాం. జ్యోతిషామపి తజ్జ్యోతి. అదే బహిరంగంలో కూడా అంతే అండి. ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు స్వామి అంటాం, కానీ ఆ ఆదిత్యుడు ప్రకాశించడానికి కారణము చైతన్యమే.
బ్రహ్మ మహాజ్ఞాని స్వామి అంటాం, దానికి మూలము చైతన్యం. ఇక్కడ కూడా మనం అంటాం నేత్రజ్యోతి, కర్ణజ్యోతి, వాక్కు జ్యోతి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ ప్రకాశించటానికి మూల బిందువు అదే జ్యోతిషామపి జ్యోతి. కాబట్టి మనలోనున్న భగవంతుడిని తెలుసుకోవాలండి అంటే నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, చిన్న పెద్ద ఇటువంటి ఉపాధులని అన్నింటినీ విడిచిపెడితే ఇవన్నీ ఎవరి ద్వారా తెలియజేయబడుతుంది? ఎవరు సాక్షి రూపంలో ఈ ఆటంతా జరగటానికి కారణంగా ఉన్నారో ఆయనే శుద్ధ స్వరూపుడు, అచంచలుడు, ఎటువంటి మార్పు లేనటువంటి ఏకరూపుడు. జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలకి కానీ, మంచి చెడ్డల మనో అవస్థలకి కానీ, మాన అవమానాలు బుద్ధి అవస్థలకి కానీ, జనన మరణాలు శరీర అవస్థలకి కానీ దేనికి అంటకుండా శుద్ధంగా ప్రకాశిస్తున్న ఆ ఇల్యూమినేటరే ఆత్మ. సర్వ ఈ జ్యోతి జ్ఞాన వ్యాపారానికి సాక్షి రూపం. గురుదేవులు అదే అంట, ధ్యానంలో ఎలా ఉండాలండి అంటే మనమంట లైట్ హౌస్ ఉంటుంది సముద్ర తీరం. సముద్ర తీరంలో లైట్ హౌస్ ఉన్నప్పుడు అనేక కెరటాలు వచ్చి లైట్ హౌస్ ని కొడుతుంటాయి. చిన్న కెరటం, పెద్ద కెరటం, ఆ కెరటం, ఈ కెరటం, వీటితో ఆడకుండా ఆ లైట్ హౌస్ ఎలాగైతే నిశ్చలంగా వాటన్నిటిని అదే తనలో ఏ కెరటము రాదు, తనలో ఏ కెరటము పుట్టలేదు, లయం కాలేదు. కానీ తన వెలుతురు ఉన్నంతసేపే ఈ కెరటాలన్నిటిని మనం చూడగలుగుతాం. ఆ రకంగా నిశ్చలంగా నిలబడాలి. బాల్కనీలో మనం నిలబడ్డాం అనుకోండి, మన వీధిలో ఏదో ప్రొసెషన్ అవుతుంది అనుకోండి, ఊరేగింపు అవుతుంది అనుకోండి, ఊరేగింపుకి మనకి సంబంధం లేదు. కానీ ఈ ఊరేగింపు అంతటిని సాక్షిగా మనం చూస్తుంటాం. గుర్రాలు వెళ్ళాయి, ఏనుగులు వెళ్ళాయి, మనుషులు, బళ్ళు, రథాలు, ఆ రకంగా ఈ వృత్తి ప్రవాహాన్ని అంతటినీ కూడా అంత దూరంగా ఉండి చూడటం నేర్చుకో. ఆయన చూస్తున్నంతసేపే వీటి ఆట. వీటి ఫ్లేవర్ వేరు. వీటిని ముట్టుకున్నామంటే మనల్ని పట్టుకొని వెళ్ళిపోతాయి. అది మనస్సు అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, ఇంద్రియం అవ్వచ్చు. మనం తాదాత్మ్యం చెందామంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు జీవుడు. కాబట్టి ఈ బాల్కనీలో నిలబడిన వ్యక్తి ఎలాగైతే ఊరేగింపును చూస్తాడో ఆ రకంగా నిలబడి వృత్తులని, ఇంద్రియ వ్యవహారాన్ని చూస్తే క్రమేపీ అవన్నీ డిసపియర్ అయిపోయి తనంతట తాను స్వయంభూ వస్తువుగా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఇంకా ఎవరు స్వామి ఆయన? తమసః పరం ఉచ్యతే. సమస్త అజ్ఞానానికి అతీతుడు ఆ బ్రహ్మ. ఇది కొంచెము సూక్ష్మమైన విషయం అర్థం చేసుకోవాలి అంటే. అదేంటి స్వామి అండి అంటే, జనరల్ గా రెండు పదాలు వ్యవహారంలో మనం వాడతాం. ఏదైనా వస్తువు గురించి మనకు తెలియకపోతే అజ్ఞానం ఉంది అంటాం. ఆ వస్తువు గురించి తెలిస్తే జ్ఞానం ఉంది అంటాం. ఉదాహరణకి ఫిజిక్స్ అనుకోండి. ఫిజిక్స్ నాకు తెలియకపోతే నేను అజ్ఞానినండి ఫిజిక్స్ ఎడల. మ్యూజిక్ ఎడల నేను అజ్ఞానినండి అంట. మ్యూజిక్ గురించి తెలిస్తే మ్యూజిక్ గురించి నాకు జ్ఞానం ఉందండి అంట. కానీ ఈ ఆత్మ కూడా జ్ఞాన స్వరూపమే. కానీ ఈ ఆత్మ జ్ఞానం అజ్ఞానానికి వ్యతిరేకం కాదు. అజ్ఞానం ఉంది అని తెలియజేయబడింది ఆయనే, జ్ఞానం ఉంది అని తెలియజేయబడింది ఆయనే. ఈ రెండు వ్యతిరేక పదాలే, కానీ ఆయన ఈ రెండిటికీ ఆధారం. తమసః పరముచ్యతే అంటే ఈ అజ్ఞానం మనలో ఉండటానికి, అజ్ఞానం ఉంది అని తెలుసుకోవటానికి కారణం కూడా ఆయన ప్రెసెన్స్. తమసః పరముచ్యతే. ఇది పొయట్రీగా వేదాంతులు చాలా మంది చెప్తారు. సూర్యుడు కనిపించడం లేదు స్వామి, మేఘాలు అడ్డేశాయండి అంటే, సూర్యుడు కనిపించటం లేదు, మేఘాలు అడ్డేశాయని తెలుసుకోవటానికి కారణం కూడా సూర్యకాంతి అంటారు. ఎందుకంటే సూర్యకాంతే చెప్తుంది నన్ను ఈ మేఘం అడ్డేసింది అని. సో భగవంతుడు ఆ కోవకి చెందినవాడు. ఈవెన్ అజ్ఞానాన్ని నేను అని కూడా తెలియజేయబడేది ఆయన. ఉదాహరణ మన డీప్ స్లీప్ లాగా. డీప్ స్లీప్ లో నేను లేని స్వామి అంటాం, నువ్వు లేవు, కానీ ఆ అనుభవాన్ని చూస్తున్న సాక్షి ఉన్నాడు. అందుకే నిద్ర అయిపోయి మనం ఏమంటాం, సుఖంగా పడుకున్నాను సార్. నువ్వు లేకపోతే సుఖంగా పడుకున్నావు నీకు ఎలా తెలిసింది? ఆ శుద్ధ జ్ఞానం ఆత్మ. తమసః పరముచ్యతే.
ఇంకా ఎవరు స్వామి ఈయన? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఈ 3 పదాలు ఈ ఈ చాప్టర్ లో మనం విన్నాం. ఆయన 3 రకాలుగా ఉంటాడంటే ఎవరిలో స్వామి? హృది సర్వస్య విష్టిత, అందరి హృదయాల్లోనూ 3 రకాలుగా ఆయన ఉన్నాడటండి. స్వామీజీ ఈవెన్ నా హార్ట్ లో కూడా ఉన్నాడా అంటే అందరి హృదయాలు. హృది సర్వస్య విష్టితం, మనందరి హృదయాల్లోనూ 3 రూపాలుగా ఆయన ఉన్నాడు. భగవంతుడు చెప్తున్నాడు. ఏం రూపాలు స్వామి? జ్ఞానం. జ్ఞానము అంటే ఈ అధ్యాయంలో చెప్పినట్టు అమానిత్వాది విలువలు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవము. మనం అనుకుంటాం కొంతమందికే ఇవి రిఫ్లెక్ట్ అవుతాయేమో అని. ఆహా, అందరికీ ఉన్న సహజమైన గుణాలు. జ్ఞానం. జ్ఞేయము అంటే పరబ్రహ్మ. జ్ఞానగమ్యం అంటే ఆ జ్ఞానం యొక్క ఫలమైన అమృతత్వం. ఈ అమృత స్వరూపుడై పరబ్రహ్మడై సర్వగుణాలకి ఆధారంగా ఆయన సర్వ హృదయాలలోనూ ప్రతిష్ఠించబడి ఉన్నాడు అర్జున. చూడండి భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో. వీళ్ళు ఎక్కువ అనడు, వీళ్ళు తక్కువ అనడు. ఆయన జీవన్ముక్తుడు అనడు, వీడు పరమ నాస్తికుడు అనడు. అందరి హృదయాలలోనూ సమానంగా పరబ్రహ్మ, పరమస్వరూపుడు, సృష్టికి అంతటికీ ఆధారమైన ఆయన నిశ్చలంగా తిష్టమై ఉన్న. ఇదే సారం. భగవత్పాదులు ఆ మాటనే ఉపయోగిస్తాయి. ఏతావాన్ సర్వోహి వేదార్థ. సర్వ వేదాలు ఘోషిస్తున్న సత్యం ఏంటండి అంటే ఆయన యొక్క స్వరూపం ఆ రకంగా ఉందని తెలుసుకోవటం. అందుకే అందరికన్నా గొప్పవాడు భగవంతుడు అంటారు. ఎందుకంటే అంతటినీ అకామిడేట్ చేసుకుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, నిత్యము ప్రేమిస్తాడు. శరీరాలు మారాయి, పరిస్థితులు మారాయి, మంచి చెడ్డలు మారాయి, కానీ తాను మాత్రం, పైగా తన స్వరూపం ఏంటండి అంటే అఖండ బ్రహ్మ. రుద్రాదులు ధ్యానం చేస్తున్నటువంటి స్వామి మన హృదయంలో కూడా ఉన్నారు. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, హృది సర్వస్య విష్టితం. ఇది తెలుసుకుంటే ఆ జ్ఞేయ వస్తువుని, క్షేత్రజ్ఞుని తెలుసుకునే లెసన్ కంప్లీట్ అయిపోయింది అర్జున. అంతే. తదనంతరం కించిదపి నాస్తి. దాని తర్వాత ఇంకొకటి ఏం లేదు. అన్యోవాచ విముంచత అంటది ఉపనిషత్తు. ఇంకా మిగతా మాటలు మాట్లాడడం ఆపే. లైఫ్ ఫుల్ఫిల్డ్. ఇవి అంటారా? ఇవి ఎన్నెన్నో ఆట. అది ఉంది ఆట. ఉంది అంటే లేదు అంటే లేదు. కాబట్టి ఏతావాన్ సర్వోహి వేదార్థ. సర్వ వేదాలు ఘోషిస్తున్నవి, సమస్త గురువులు మనల్ని లీడ్ చేస్తున్నది ఎక్కడికండి అంటే మన స్వరూపమైన ఆ పరబ్రహ్మని మనం తెలుసుకో. అదే అందరి హృదయాల్లోనూ ఉంది అని చెప్పి ఈ టాపిక్ ని 18వ శ్లోకంతో స్వామి కంక్లూడ్ చేస్తున్నారు. ఏ రకంగా కంక్లూడ్ చేస్తున్నారు స్వామి? ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. టుగెదర్. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అర్జున, ఉక్తం సమాసతః. ఇన్ బ్రీఫ్ నీకు నేను అంతా చెప్పాను అర్జున. సమాసతః అంటే బ్రీఫ్లీ నేను చెప్పాను అంతా నీకు అన్నారు. దేని గురించి చెప్పారు స్వామి? అదేమిటి అర్జున, మళ్ళీ మొదటికి వస్తావు. క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం. ఈ మూడింటి గురించి నీకు బ్రీఫ్ గా అంతా చెప్పాను. క్షేత్రము అంటే పరమాత్మ చెప్పాడా లేదా అండి?
చెప్పాడు స్వామి. మహాభూతాని అహంకార ఇత్యాది 24 తత్వాలు ఉంటాయి. ఇచ్ఛ, ద్వేషం, రాగం, ద్వేషం ఇటువంటి గుణాలతో కలిగిన ఈ సమస్త ప్రకృతి క్షేత్రము అని చెప్పారు. క్షేత్రం. జ్ఞానము అంటే ఏం చెప్పారు స్వామి? ఆ పరమాత్మని మనం అందుకోవటానికి మనం చేయవలసిన సాధనలు. అమానిత్వ ఆది, అమానిత్వం, అదంబిత్వం, అది కూడా చెప్పాను అర్జున. 3 జ్ఞేయం. జ్ఞేయము అంటే ఫైనల్ వస్తువు ఎవరు? ఆ క్షేత్రజ్ఞ పురుషుడు యొక్క స్వభావం ఎటువంటిదో అది కూడా చెప్పాను. అది కూడా చెప్పారు కదా. అనాదిమత్, నా సత్ నా అసత్, సర్వతో పానిపాదం, సర్వతోక్షి శిరోముఖం చెబుతూ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సర్వుల హృదయాలలోనూ ప్రకాశిస్తున్న ఆ జ్యోతి స్వరూపురు, ఆ ఇల్యూమినేటర్, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞుడు. చెప్పాను కదా. చెప్పావు స్వామి. అయితే దీన్ని ఎవరు తెలుసుకుంటారంట? అధికారి ఎవరంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మద్భక్త. అర్జున, నా భక్తుడు అయిన వాడు ఈ తత్వాన్ని తెలుసుకోగలడు. మద్భక్త ఏతద్ విజ్ఞాయ. ఈ మూడింటి యొక్క స్వరూపాన్ని నా భక్తుడు తెలుసుకున్న తర్వాత మద్భావం ఉపపద్యతే. ఆయన నా భావాన్ని పొందుతాడు. నా భావాన్ని పొందడం అంటే నాలో ఏకమవుతాడు, లేదంటే నా రూపాన్నే ఆయన పొందుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, కృష్ణవిత్ కృష్ణైవ భవతి. కృష్ణుని తెలుసుకోవడం అంటే ఏంటి స్వామీజీ అంటే కృష్ణుడు అవటమే. బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏంటి స్వామి అండి అంటే బ్రహ్మ అవటమే. ఎందుకంటే అదే మన నిజం. కాబట్టి పరమాత్మ ఈ రకంగా చెప్పడం జరిగింది. మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావం ఉపపద్యతే. అంటే భగవత్పాదులు అంటారు, స్వామీజీ కృష్ణుడు నా భక్తుడు తెలుసుకుంటాడు అన్నారు కదా. కృష్ణుడు భక్తుడు అంటే ఎవరండి? భగవత్పాదులు ప్రతిదానికి అర్థం డెఫినిషన్ రాయాలి. భాష్యకారుడు అంటే అదే అర్థం కదా. భక్తుడు అంటే ఎవరటండి అంటే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడట. అన్నాడు అని శంకరాచార్య అలా రాస్తారు. ఏమని? మయి. అర్జున, నా భక్తుడు ఎవరండి అంటే మయి అంటే నా పైన. మయి నేనెవరనుకున్నావు? ఈశ్వరే, ఈశ్వరుడునైన నా పైన, సర్వజ్ఞే, సర్వజ్ఞుడైన నా పైన, పరమ గురౌ, జగద్గురువునైన నా పైన, వాసుదేవే, వాసుదేవుడునైన నా పైన, నీ పైన స్వామి ఏం చేయాలి? ఆయన సమర్పితౌ సర్వ ఆత్మ భావం. ఆయన యొక్క పూర్తి నేను నేను అనే భావాన్ని సమర్పితౌ, నాకు అంకితం ఇచ్చినవాడు నా భక్తుడు. ఇంకా తను లేడు. ఈ నేను అనే భావాన్ని, సర్వాత్మ భావం అంటే అది నాకు సమర్పించాడు. అంటే ఏంటి స్వామి తనని తాను సమర్పించుకోవడం అంటే ఏంటండి అంటే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటదట? యత్ పశ్యతి, యత్ శృణోతి, యత్ స్పృశతి సర్వం ఏవ భగవాను వాసుదేవ ఇతి. నేను ఏదైతే చూస్తున్నానో, ఏదైతే వింటున్నానో, ఏదైతే అంటున్నానో సర్వం ఏవ వాసుదేవ, ఇదంతా కూడా వాసుదేవుడే అనే బుద్ధి కలగటమే తను లేకుండా నాకు అర్పించుకోవటం. అటువంటి భక్తుడు అర్జున. మద్భక్త అంటూ ఇది ఎలా ఉండాలండి అంటే ఒక ఘాట్ అయిన పదాన్ని వాడారు శంకరాచార్య. ఎలా ఉండాలంట? ఏవం గ్రహ ఆవిష్ట బుద్ధి. దెయ్యం పడితే ఎవడైనా ఎలా అయిపోతాడో ఈ భక్తుడు ఎలా అయిపోతాడు. గ్రహ ఆవిష్టం అంటే దెయ్యం పట్టడం. ఈ వ్యక్తికి దేవుడు పట్టేశాడు. పూర్తిగా తను దైవీమయం అయిపోయినటువంటి భక్తుడు మద్భావం ఉపపద్యతే. నా భావాన్ని ఆయన పొందుతారు. స్వామి, నీ భావం అంటే ఏంటి? నీ స్వస్థితి ఏంటి? శ్రీకృష్ణుడి యొక్క స్వస్థితి ఏంటండి అంటే నిత్యముక్తత్వం. ఆ నిత్యముక్తత్వాన్ని ఆ అబ్బాయి కూడా పొందుతాడు. గురుదేవుని అందుకే మనం ఆఖరి మంత్రం ఏంటండి గురుదేవ అష్టోత్తర శతనామావళిలో? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాయ నమః. నిత్య బుద్ధ స్వరూపం, నిత్య శుద్ధ స్వరూపం, నిత్య ముక్త స్వరూపం. అదే భగవంతుడి యొక్క నిజ పదం.
దానిని పొందుతాడు అర్జున. ఆ దివ్యతత్వాన్ని పొందాలండి అంటే దేవుడు భక్తి ఉండాలండి. ఈశ్వర అనుగ్రహం లేనిదే ఏమీ కాదు. మహావేదాంతి మహా అద్వైతి అయిన శంకర భగవత్పాదులు ఏమంటారండి? ఈశ్వర అనుగ్రహేన పుంసాం అద్వైత వాసన. ఈ అద్వైత వాసన పురుషులకి పుట్టాలండి అంటే ఈశ్వర అనుగ్రహేన. ఈశ్వరుడు స్పెషల్ గిఫ్ట్ మనకి ఇవ్వాలి. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటండి అంటే ఈ అద్వైత వాసన. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహమే కారణం అయితేనే 3 లభిస్తాయి అంట. ఏంటి స్వామి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. మనుష్యులుగా పుట్టాము అంటే భగవద్ అనుగ్రహం. జంతువునాం నరజన్మ దుర్లభ అంటారు. వివేక చూడమనిలో మొదటి పదం ఇదే. జంతువునాం నరజన్మ దుర్లభం. మనుష్యత్వం. అనేక మంది మనుష్యుల్లో, సహస్ర వేల లక్షల మనుష్యుల్లో మోక్షము అనే కాంక్ష పుట్టడం మహాపుణ్యాత్ముడు. వేల జన్మల, కోట్ల జన్మల పుణ్య రాశి మోక్ష కాంక్ష కలగడం, ముముక్షత్వం. ఈ ముముక్షత్వం ఫుల్ఫిల్ అవ్వాలండి అంటే మహాపురుష సంశ్రయం. అది ఎంత దుర్లభమో పొందిన వారికే తెలుస్తుంది. కాబట్టి దైవానుగ్రహం. కాబట్టి నా భక్తి అవసరం అర్జున అని శ్రీకృష్ణ ఇదే అండి టోటల్ జర్నీ. ఇలా కళ్ళు మూసుకుంటే ఆత్మ సాక్షాత్కారం అయిపోతుందా అండి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అత్యంత త్వరగా, అత్యంత సులభంగా ఈ దైవీ పదాన్ని పొందాలండి అంటే భగవత్ భక్తి అనేది గొప్ప హితకారి. బలం తక్కువేమి నాకు రాముండొక్కడుండు వరకు అంటే ఆ దైవ బలం ఉన్నప్పుడు ప్రపంచం మీద మనం కాలు పెట్టి నొక్కగలం. కాకపోతే ఈ ఇనప ప్రపంచాన్ని మనం మన కింద అధీనంలో ఉంచలేం. ఆయన్ని పట్టుకుంటే మాత్రం ఈ కాలు పెట్టి కింద తోసేస్తాం. ప్రపంచాన్ని తోసి పైకి మనం అమృతత్వంలోనికి ఎగరగలడం, ఎగరటం నేర్స్తాం. బురదను విడిచి ఆకాశాన్ని పట్టుకోగలం. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి, భగవత్ సేవ, భగవన్ నామ ఉచ్చారణ, భగవద్ ధ్యానం, భగవత్ ప్రార్థన. మహాత్ములే ప్రేయర్ని విడిచిపెట్టరండి. మన పూజ్య గురుదేవుని చూస్తే ఆయన ఎప్పుడూ భగవత్ ప్రేయర్. ఎంత మహాత్ముడు, మహానుభావుడు. గీతా జ్ఞాన యజ్ఞం అందరూ హడావుడి 2 నిమిషాలు ఖాళీ ఉంటే ఆయన చెయ్యి అట్టాగా జపమాల మీదకి వెళ్ళిపోయేది. ఎప్పుడు జపమాల బొడ్లో పెట్టుకునేవారు ఆయన. 2 నిమిషాలున్న స్వామి నామాన్ని ఉచ్చరించకుండా ఆయన ఉండలేకపోయేవారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భగవత్ చరణాన్ని ఎప్పుడు మద్భక్త మద్భావం ఉపపద్యతే. నా భక్తుడే. అసలు అక్కడ మనం ఉండాలండి అంటే ఆ పరిస్థితి వేరు. ఆ గదిలోకి వెళ్తే స్వామీజీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి చూస్తే మా కాలు ఉడుకుతాయండి అంటారు. డెఫినెట్ గా ఉడుకుతాయి. ధ్యానం చేయాలండి అంటే ఎత్తునే పైనే పట్టుకుడిపోతాం. ఆ అంతరాలయంలోనికి వెళ్ళాలండి అంటే ఆయన మీద ప్రీతి ఉండాలి. ప్రహ్లాదుని అడిగారంట ఎవరో, నీకు భయం వేయదా నారాయణుడిని చూస్తే? లక్ష్మీదేవి భయపడింది, బ్రహ్మ భయపడ్డాడు, అష్టదిక్పాలకులు భయపడ్డారు. ప్రహ్లాద నీకు భయం వేయలేదా నరసింహస్వామిని చూస్తే అంటే ప్రహ్లాదుడు అన్నాడంట, నా కోసం వచ్చిన స్వామి నేనెందుకు భయపడతానంటాడు ప్రహ్లాదు. నా తండ్రి ఆయన చూస్తే నా తండ్రి, నాకు అప్రీతి భావం ఉంది కాబట్టి ఏ రూపంలో వచ్చినా నేను భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ భగవంతుడి దయ మనకి ఉండాలి చెబుతూ ఈ 3 టాపిక్లు తనే కంక్లూడ్ చేశానని శ్రీకృష్ణ పరమాత్మ సబ్మిట్ చేశారు. క్షేత్రం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు లేదా జ్ఞేయము అంటే ఏంటో. రేపు మరొక టాపిక్ ని స్వామి స్వయంగా స్టార్ట్ చేస్తారు. అదేంటి స్వామి అండి అంటే ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే. ఎందుకంటే ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసుకోవాలని కృష్ణ అంటే రేపు చెప్తాను. ప్రకృతి అని దేనిని అనాలి, పురుషుడు అని దేనిని అనాలి తెలుసుకుందాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపటి సత్సంగంతో మళ్ళీ